హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం అయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ వరకు చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 టమాటాలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత చిక్కుడుకాయ టమాటాలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసి ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే టమాటాలన్నీ వాటర్తో చిక్కుడుకాయలు బాగా మగ్గిపోయి ఉంటాయి. చివరిగా ఇందులో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.